సార్, ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ధాన్యం అమ్మకాలు కానీ లేకపోతే అమ్మిన ధాన్యం మళ్ళీ డబ్బులు పడాలంటే నెలలు పట్టేదండి. ఈ రోజున సివిల్ సప్లై అధికారిగా నాదెళ్ల మనోహర్ గారు పనితీరు కానివ్వండి, లేదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కళ్ళాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. తర్వాత 24 లేదా 48 గంటల్లో మా డబ్బులు మాకు వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు. దీని మీద వాస్తవేనండి. ఒక అతను నేను మార్కెట్కి నేను రైతు భరోసా తోలలేదు కానండి, మామూలుగా నేను మార్కెట్ ఇడిగా అమ్మాను, 1450 చేసి అమ్మాను. నా పేరు మీద ఏరియా అతను వేసుకున్నాడు. 24 గంటల్లో నా అకౌంట్లో డబ్బులు పడినాయి. అతనే చెక్ రాసి ఇచ్చాను, అతను వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆంధ్రా బ్యాంకులో పడి అతను వెళ్ళి తెచ్చుకున్నాడు. 24 గంటల్లో డబ్బులు పడినాయి, అతను వెళ్ళి తెచ్చుకున్నాడు. అతనికి చెక్ ఇచ్చా. ఇంత పారదర్శకంగా గత ప్రభుత్వంలో ఏ రోజైనా జరిగింది లేదుగా సార్. లేదనే మనం అనుకునేది అసలు ఏనాడు లేదుగా. ఇవాళ ఉంది, రైతుకు మాత్రం సంతోషంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇవాళ జనం అనేది ప్రశాంతంగా బతుకుతున్నారు. ఒడ్డు ధాన్యం కొనుగోలు కడ బాగా జరిగింది. వీళ్ళు 24 గంటలు డబ్బులు వేస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే జనము ఇవాళ ఉన్నోళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడతారు అంతేగాని. సరే, ఈ రోడ్లు ఇప్పుడు చూస్తుంటే గ్రామాల్లో రోడ్లు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కనీసం రోడ్ల మీద ఏమాత్రం ఒక ఎఫర్ట్ పెట్టని ఆ ప్రభుత్వం ఈ రోజున గ్రామాల్లో రోడ్లు పడుతున్నాయి అంటే పంచాయతీ నిధులకు డబ్బులు ఇవ్వలేదు కదా సార్. ఆయన పంచాయతీ నిధులు ఇవ్వలేదు కదా, నిధులు కాడ ఆయనే వాడుకున్నాడు. ఇవాళ నిధులు వచ్చినాయి. ఎదుగు చూడండి మీరు, పంచాయతీకి అది 2 లక్షల రూపాయలు పెట్టి వర్క్ జరుగుతుంది. కలవర్తి చేశారు. ఇవాళ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు కాడ సంతోషంగా ఉన్నారు. పంచాయతీ ప్రెసిడెంట్లు కాడ సంతోషంగా ఉన్నారు. కనీసం వాళ్ళు ఇప్పుడు ఈ రోజున మనం ఒక పంచాయతీ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటున్నామంటే మనోడ్రా మనం కళ్ళ ముందే ఉంటాడు, పనులు చేసి పెడతాడు, ఏదైనా ఆ సైడ్ కాలువలో లేదా మంచినీళ్ళు ఏ సమస్య ఉన్నా కూడా చేస్తాడు అని చెప్పి ఉండేది. గత 5 ఏళ్లలో అయితే అసలు పంచాయతీ వాళ్ళకి ఎలాంటి పనులు లేవు, విధులు లేవు, నిధులు కూడా లేవు. సో ఆ నేపథ్యం నుంచి ఇప్పుడు మార్పు వచ్చేది ఏంటి సార్? పంచాయతీ నిధులు చక్కగా రిలీజ్ చేస్తున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్లు ఆనందంగా ఉన్నారు, శుభ్రంగా వర్క్ చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకి తీసుకొచ్చి వాళ్ళ పని చేపిస్తున్నారు దగ్గరుండి. ఇంకెంతకన్నా అంతకుముందు అసలు మనల్ని పట్టించుకున్న నాదులు లేడుగా. పంచాయతీ వాళ్ళు రోడ్డుకి ఎక్కారు కదా, ప్రెసిడెంట్లు రోడ్డు ఎక్కారు కదా. అది తెలిసిందేగా, మనకి తెలియంది కాదుగా. ఇంత విధ్వంసం చేసి అసలు గ్రామాలు పట్టించుకోలేదు, లేకపోతే రోడ్లు పట్టించుకోలేదు. టౌన్లో లేకపోతే తెనాల నుంచి విజయవాడ, లేకపోతే విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నా నేను ఎంతో మంచి పరిపాలన చేశాను, నాకు సన్మానాలు చేయాలని ఎట్లా అంటున్నాడు సార్? సన్మానాలు చేయాలని అధికాడు అనుకోకపోతే ఆయన బతికేది ఎట్ట? అధికాడు అనుకోవాలిగా. ఆయన మనసుకి ఆయన అనుకుంటున్నాడు అంతేగాని ఏమీ లేదు. ఇక ఆయన చరిత్ర అయిపోయిందండి. ఇన్నాళ్ళు జనాల్లోకి రాని వ్యక్తి మళ్ళీ రేపు నేను మళ్ళీ జనాల్లోకి రాబోతున్నాను, అసలు ఈ పరిపాలన ఏం బాగోలేదు, జనాల్లో నేను ఎండగడతాను, రైతులు సమస్యలు ఎన్నో ఉన్నాయని చెప్పి చెబుతున్నాడు. ఆయన జనంలోకి రాడండి. జనంలోకి వచ్చి మాట్లాడలేడు. ఆయనకు భయం అండి. ఆయన రాడు. ఎందుకంటే ఆయనకి ప్రాణం అంటే మాలో భయం. జనాల్లో ఇవాళ చంద్రబాబు గారు ఇంట్లోకి వెళ్ళి పరామర్శించి ఏడన్నా మనిషి ఇంకోసాటికి వెళ్ళి జనంలో తిరుగుతున్నాడు. ఆయన అక్కడ తిరిగి కుర్రోడు కదా, ఇంకంతకన్నా బాగా తిరగాలి కదా. ఆయన భయం, రాడు, జనంలోకి రాడు. ఆయనకు అసలు ముందు మెయిన్ పాయింట్ ఆయనకి భయం. జనంలోకి వస్తే నన్ను ఏం చేస్తారోనని అది ఒక భయం. ఇప్పుడు నువ్వు మంచి చేస్తే, నువ్వు మేలే చేసి ఉంటే నిన్ను జనాలు ఎందుకు చేస్తారు బాబా? ఇప్పుడు నువ్వు నిజంగా ప్రజల్ని నేను ఎంతో అభివృద్ధి చేశాను, లేకపోతే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాను, ప్రజలకు ఎంతో మేలు చేశాను అనుకుంటున్న వ్యక్తి గత 5 ఏళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఏం చేశానని ఒక్కసారి ఆలోచించుకుంటే ఏమీ చేయలేదండి ఆయన. వాస్తవంగా చెప్పాలంటే ఏం చేయలే. ఇక్కడ కార్యకర్తల కాడ స్వార్థంతో చేశారు. ఇక్కడ కార్యకర్త అనేవాడు, వైసీపీ కార్యకర్త అనేవాడు ఇక్కడ మా తెనాలి తాలూకాలో అసలు స్వార్థంతో చేశారు. పెన్షన్ వాళ్ళకే ఓటు అయిపోతే, వాళ్ళకి ఏదన్నా మీటింగ్కి వెళ్ళపోతే ఎమ్మటే పెన్షన్లు తీసేస్తాం. రైతు భరోసా, నేను 4 ఎకరాల 60 సెంటు పొలం ఉంది నాకు. ఏడదాకా ఎందుకు? అంతకుముందు బియ్యం వచ్చినాయి, రైతు భరోసా పడింది. రైతు భరోసా మొత్తం గవర్నమెంట్ అసలు ఏమీ లేకుండా చేశారు నాకు. రైతు భరోసా తీసేశారు. బియ్యం కార్డు, బియ్యం పథకం. మరి కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, ప్రాంతం చూడను. మేము బీసీలు అంటే గౌడస్. వాస్తవంగా అసలు నేను ఏ పార్టీకి నేను కొమ్ము కాసేవాడిని కాదు. నేనే మీటింగ్కి వెళ్ళను అసలు. వాస్తవంగా నేను ఏదన్నా అన్యాయం ఉంటే మాట్లాడతా. మాట్లాడామని మా మొత్తం తీసేశారు.
తీసేసుకొని గతంలో సార్ అదే గౌడ్ కుర్రోడు ఆ రోజున అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడిని చిన్న కుర్రోడిని పెట్రోల్ పోసి తగలబెడితే దాని మీద లేదు. ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని వేసుకుని తిరిగాడు ఆయన. మరి ఈయన అసలు ఏ కులానికి మంచి చేశాడని చెప్పి ఏ కులానికి చేయలే, ఏ కులానికి చేయలే. వాళ్ళ కార్యకర్తలు బాగుపడ్డారు. అది వాస్తవం చెప్పాలంటే. వాళ్ళ కార్యకర్తలు ఉన్నాడు చూడు. ఎక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినా వాళ్ళని తిన్నచ్చాడు, ఆయన తిన్నాడు. ప్రజలకు ఏం చేయలే. అసలు జగన్మోహన్ కాదండి, ఎవడు చెప్పినా నమ్మరు. ఈ లోకల్ ఎమ్మెల్యే కాడ దరిద్రుడు, ఏం చెప్పినా నమ్మరు. ఇక్కడ జనాన్ని గురించి పట్టించుకోవాలి. లోకల్ నాయకులు వాళ్ళు చేసిందే పాఠం, వాళ్ళు చేసిందే యాదం. తెగ తిన్నారండి, మామూలుగా తినలేదు ఇక్కడోళ్ళు. అదే 10 లక్షల రూపాయల భూమి, జలగల పట్టే భూమి, అది 10 లక్షల రూపాయలు. అది 90 లక్షలు, ₹1 కోటి కొన్నాడు. 90 శివకుమార్ గారు 10 లక్షల కాడ కొనే భూమి కాదు అది. 10 లక్షలు అండి. అది ఆ నీళ్ళు కాడ మంచి నీళ్ళు పడవాడ. ఆ ₹1 కోటి పెడితే స్వాతంత్రపాలెం కానీ కంచెలపాలెం కానీ ఎక్కడ లోకల్లో దొరికేది నీకు భూమి. నెంబర్ 1 అందరం తీసుకెళ్ళి ఆడ పడేసాడు. అందుకనేగా అలా ఓట్లు వేయింది జనం కాడ. తెలీదు, తెలియకుండా అట్టుండి నేనేదో బటన్ నొక్కే డబ్బులు ఇచ్చే కాబట్టి వాళ్ళు వేసేస్తారు. బటన్ నొక్కినంత మాత్రాన్ని ఎంతమంది ఇవ్వండి? 100కి 10 మంది ఇవ్వండి బటన్ నొక్కిన. 90 మంది పరిస్థితి ఏంది? 90 మంది పరిస్థితి ఏందంటే నువ్వు అసలు ఏమీ అవసరం లేదండి. ఎందుకో జనానికే నువ్వు శుభ్రంగా చేయి నీ పరిపాలన. నువ్వు నీ పరిపాలన శుభ్రంగా చేయి. నువ్వు మోకేసేది ఏందండి? మేము కష్టపడి సంపాదించుకుంటాం. బాబాయిని చంపాడు అన్నారు, లేకపోతే అసలు మొత్తం నా కుటుంబాన్నే ఈ రోజున మా కుటుంబాల్లో గొడవలు పెట్టాడని చెప్పి అంటాడు. అసలు నిజంగా ఆయన కుటుంబంలో గొడవలు ఎవరైనా పెట్టాలండి? ఎవరికేం అవసరం అండి? నీ కుటుంబంలోకి వచ్చి గొడవలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఏం లేదండి. ఓటు బ్యాంక్ రాజకీయం అది జరిగింది అందరికీ తెలుసు, జనానికి అందరికీ తెలుసు. ఎట జరిగిందో తెలుసు. ఇంకా పిచ్చోళ్ళు ఎవళ్ళు ఉండారో ఇక్కడ? పిచ్చోళ్ళు ఎవళ్ళు లేరు. జనానికి అందరూ తెలుసు అదేం జరిగిందో, ఎక్కడ జరిగిందో, ఎట జరిగిందో జనానికి తెలుసు. ఇంకా ఏం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఈ గులకరాళ్ళు ఇవన్నీ అయిపోయినాయి. ఈ కోడికెత్తి డామాలు, ఈ బాబాయ్ దామతో ఇవన్నీ అయిపోయినాయి. చరిత్ర కోడి నమ్మేవాళ్ళు లేడు. ఆయన నిజంగా ఒకవేళ నిజంగా జరిగినా నమ్మరు. అవపడుతుంది కదండి. ఏమి లేదు.